హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో రిఫ్రాక్షన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, స్నెల్స్ లా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? సో దీన్ని మనం మ్యూ ఎన్ తో సింబలైజ్ చేస్తాం. వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? నార్మల్ గా ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుంచి గానీ ఒక బాడీలో నుంచి గానీ ఎంటర్ అయినప్పుడు అది ఒక్కొక్క మీడియం అనేది అంటే ఒక్కొక్క బాడీ అనేది ఒక్కొక్క రకంగా బెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ లో నుంచి లైట్ రే బెండ్ అయ్యేటువంటి విధానం వేరు. ఒక గ్లాస్ లో కిరోసిన్ తీసుకుంటే ఆ కిరోసిన్ లో నుంచి లైట్ రే బెండ్ అయ్యేటువంటి విధానం వేరు. సో ఈ విధంగా ఒక లైట్ రేని వాటర్ బెండ్ చేసినట్టుగా కిరోసిన్ బెండ్ చేయలేదు, కిరోసిన్ బెండ్ చేసినట్టుగా గ్లాస్ బెండ్ చేయలేదు, గ్లాస్ బెండ్ చేసినట్టుగా ఆయిల్ బెండ్ చేయలేదు. సో ఇలా ఒక్కొక్క మీడియం లో నుంచి ఒక్కొక్క విధంగా బెండ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క మీడియం లో ఈ లైట్ రే అనేది ఎక్కువగా బెండ్ అవుతుంది, ఒక్కొక్క మీడియం లో ఈ లైట్ రే అనేది చాలా స్లోగా తక్కువగా బెండ్ అవుతూ ఉంటుంది. So the amount of bending of light ray or the capability of bending of light ray is called refractive index. So there are two types of refractive index. Refractive index lo two types unnai. So first the absolute refractive index and second one is relative refractive index. So what is absolute refractive index? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? సో మ్యూ ఈక్వల్ టు సి బై వి. సో ఈ డెరివేషన్ నేను నిన్న ఈవినింగ్ జూమ్ క్లాస్ లో చెప్పాను. సో ఇన్ఫర్మేషన్ అంతా టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేశాను, అక్కడ క్లారిటీగా ఉంది. సో నిన్న క్లాస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా మీకు ఐడి. సో ఆ ఛానల్ కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. వి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం. So C equal to square root of 1 by mu naught epsilon naught. So V equal to square root of 1 by mu epsilon naught. So mu equal to C అంటే ఇక్కడ square root of 1 by mu naught epsilon naught by square root of 1 by mu epsilon. Mu R అంటే ఏం చెప్పవచ్చు? So mu R equal to mu by mu naught. సో అలాగనే ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. మ్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఆర్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ అవుతుంది. మనం ఈ ఫార్ములాని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసాం. ఓకే స్టూడెంట్స్, మనకి వీ హ్యావ్ టు నో దట్ ఇంతకుముందు మన చాప్టర్స్ లో మనకి సి అంటే ఏం తెలుసు? సి ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా 1 అని తెలుసు, అలానే వి ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా 2 అని తెలుసు. సో సి ప్రపోర్షనల్ లాంబ్డా అలానే వి